కూడి వచ్చిన మా ఆత్మీయులు, పెద్దలు, దైవజనులు, మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున అందరికీ కూడా మా కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఈరోజు నిలబడి మా తమ్ముడు కుమార్ గురించి నేను ఈ విధంగా చెప్పాల్సి వస్తుందని, కానీ ఇది కంటితో చూడాలని నేను ఏనాడు కూడా కలలో ఊహించలేదు. అతని జీవితం గురించి, తన యొక్క జీవన విధానాన్ని గురించి పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. అదంతా అక్షర సత్యం. చిన్నప్పటి నుంచి కూడా మా తమ్ముడు మహామేధావి. మా ముగ్గురు అన్నదమ్ముల్లో కూడా మా అన్నయ్య చాలా తెలివిగలడు, చాలా మేధావి. అలా మా తమ్ముడు తను కూడా ఏమీ తక్కువ కాకుండా ఎంతో తెలివి, జ్ఞానవంతుడు, మంచిగా చదువుకున్నాడు. దేవుడు వాళ్ళిద్దరిని చాలా చెప్పాలంటే మా అన్నయ్యకి మా తమ్ముడి కంటే కూడా చాలా మోస్ట్ యావరేజ్ నేనే మా ఫ్యామిలీలో. కానీ నన్ను కూడా దేవుడు చాలా ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అయితే మా తమ్ముళ్ళలో ఒక మంకుతనము, ఒక మొండితనము, తను ఏం మాట్లాడేది ఆ మాటకే కట్టుబడి ఉంటాడు. కానీ ఇక దేనికి కూడా తన తలవంచడు. ప్రతిదీ కూడా తను అనుకున్నట్టే చేస్తాడు. అయితే ఏంటంటే తనలో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే ఏది ఎవరిని యాచించడు, నోరు తెరిచి అడగడు. తనకి పెట్టే గుణమే కానీ తీసుకునే గుణం తనకి దగ్గర లేదు. ఎలాంటి చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి, మా బిడ్డల దగ్గరికి వచ్చినా, మా పిల్లల దగ్గర కానీ మా దగ్గరికి వచ్చినా ఏదో ఒకటి తీసుకుని, పిల్లలకి స్వీట్స్ లేకపోతే ఇంకొక రకమైన వస్తువులు తీసుకుని వస్తాడు. ఖాళీ చేతులతో రావడం నేను కానీ నా భార్య కానీ మేము ఎప్పుడూ చూడలేదు. చివరికి లాస్ట్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా మా పెద్దమ్మాయి అమెరికా నుంచి చూస్తే తనకున్న 2 బిడ్డలు, వాళ్ళకు కూడా అమ్మ నమ్రత, నేను నీకేమి ఇవ్వలేను, ఇక ఫ్రూట్స్ ఇస్తున్నాను, ఇవి తీసుకొని ఏవో తీసుకొచ్చి ఇచ్చాడు. బిడ్డలిద్దరికి డబ్బులు ఇచ్చాడు. మేమేమన్నా ఇస్తే తీసుకోడు. నేను ఎన్నో వస్తువులు తీసుకొచ్చాను, నేనెంతో ఇస్తూ ఉంటాను. అయినా సరే అవసరమైతే, అవసరం ఉన్నా కూడా ఇచ్చిన తీసుకోడు, మాట్లాడకుండా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అది తన జీవనం అలా అయిపోయింది. అది ఏంటంటే తన స్వభావం అటువంటిది. మంచి మనసు, చాలా ప్రేమగలడు. మరి దేవుని సన్నిధిలో ఇప్పుడు మా అమ్మగారితోని, మా ప్రియులతోని, దేవుని యొక్క పరిశుద్ధులతో, ప్రవక్తలతో, మరి దేవుని దైవజనులతో అక్కడ దేవుని సన్నిధానంలో దేవదూతల సమక్షంలో నా సోదరుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ అక్కడ ఉన్నాడని విశ్వసిస్తూ, మరి ఈరోజు ఈ సంస్మరణ సభకి విచ్చేసిన ప్రతి వారికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలేనంటే, నేను ఇక్కడ ఉన్నా కూడా నేను చేసిందంటే ఏం లేదు. అక్కడ నిలబడి ఏదో కాసేపు ఏడవడము, లేకపోతే మౌనంగా అక్కడ ప్రక్కన కూర్చోవడము, కానీ చేసిందంతా కూడా మా మీద ప్రేమతో ఉన్న మా ఆత్మీయులు పాస్టర్ స్టాన్లీ గారు ఆ రోజు మరి మా తమ్ముడు పడిపోవడం చూసి మాకు కబురు చెప్పి ఉండకపోతే, మరి నేను ఇక్కడ ఉన్నా కూడా నేను ఎందుకు మానేశాను, లేకపోతే నేను ఎందుకు నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నది అన్నది అది ప్రక్కన పెడితే, మా తమ్ముడు ఒక అనాథగా ఎవరికి తెలియకుండా దిక్కులేని చావు చనిపోతాడేమో అని, అది దేవునికి ఇష్టం కాదు కనుకనే మరి నా ప్రయాణాన్ని నేను మళ్ళీ మానుకొని ఎంతో వ్యయ ప్రయాసాలకి మరి నా భార్యని నేను పంపించేసి హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను తిరిగి రావడము, అనుకోని విధం ఈ పరిస్థితుల్లో నా తమ్ముడిని ఆఖరి చూపు నా చేతులతో నేను మళ్ళీ మా తమ్ముడిని పట్టుకొని నా చేతుల్లోనే మా తమ్ముడు వెళ్ళిపోవడం అనేది అది దేవుని చిత్తం. మానవులుగా మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఆశిస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని దేవుని యొక్క మరి ఆ ఉద్దేశాలు ఏమున్నాయో మనకి తెలియదు. అయితే ఇటువంటి మనకి సంభవించినప్పుడు ఖచ్చితంగా మనం ఒప్పుకొని మనం తీరాల్సిందే. ఇది దేవుని ఏర్పాటు జరిగింది కనుకనే నా తమ్ముడు ఒక అనాథగా, దిక్కులేని వాడిగా వెళ్ళిపోకుండా దేవుడు తనకు అన్ని విధాల చేయవలసినంతగా, నేను ఏదో వైభవంగా ఏదో చేశాను, లేకపోతే నేను తమ్ముడికి చాలా గౌరవించానని కాకుండా కనీసం దేవుని దృష్టిలో తనకి దక్కాల్సిన గౌరవము దేవుడు తనకి చేయించాడని నేను నమ్ముతున్నాను. దాని కొరకు పాస్టర్ స్టాన్లీ గారికి హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మరి మా బావమరిది సునీల్ గారి గురించి చెప్పాలంటే, సునీల్ గురించి అందరికీ తెలుసు. ఆయన నా చిన్న బావమరిది. సునీలే కనుక లేకపోతే
ఈ కార్యక్రమంలో మేజర్ పార్ట్ అంతా కూడా 90% తను. ఒక ప్రక్క స్టాన్లీ గారు, ఇంకో ప్రక్క సునీల్ కనుక ఆయన ఇప్పుడు ఈ పోటీ ఇక్కడ లేకపోయినా గుంటూరు వెళ్ళినా కూడా మరి అన్ని ఏర్పాట్లు బావ మీరు ఏమీ టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను, నేను అన్ని ఏర్పాట్లు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు టెన్షన్ పడుతున్నారు నాకు తెలుసు, కానీ అన్నీ నేను ఏర్పాటు చేసి వెళ్తున్నాను. సమాధి దగ్గర నుంచి లేకపోతే పాస్టర్ గారిని తీసుకురావడము, ప్రతి సమస్తము దండలు తీసుకురావడం కానీ, భోజనాల ఏర్పాటు కానీ, ఈ మెమోరియల్ సర్వీస్ ఏర్పాటు చేయడం నేను అన్నీ చూసుకుంటాను. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఫోన్ చేసి బాబా ఓకేనా, మీ ఆరోగ్యం బాగుందా, మీరు టెన్షన్ పడద్దు అని సునీల్ ఎంతగానో మరి నాకు ఆదరణ, ఎంతగానో సహాయం చేసి మరి ఆయన అక్కడ ఉన్న గుంటూరులో ఉన్నా కూడా ఆయన ఇక్కడ ఉన్నట్టుగానే అన్నీ కూడా మానిటర్ చేస్తూ అన్ని ఏర్పాట్లు చేసినందుకు సునీల్ కుటుంబానికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే పాస్టర్ రాజశేఖర్ గారు కూడా నిన్న మరి అనుకున్న విధంగా నేను కలవడము, ఆయన అంతా అక్కడికి ఆ కార్యక్రమానికి బరియల్ గ్రౌండ్కి రావడము చేయటము, ఇక్కడ ఈ సభలో పాలు పంచుకోవడం కూడా రాజశేఖర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు. తర్వాత మా ఆత్మీయులు, మా బంధువులు వన్నీ గారు, డాక్టర్ రేచల్ గారు, మరి ముఖ్యంగా మా తమ్ముడు ప్రశాంత్, మరి వాళ్ళు చూపిన ఆప్యాయత, వారు చేసిన మేలు, వాళ్ళు నా పట్ల, నా తమ్ముడి పట్ల, మా కుటుంబం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు ప్రతి విషయంలోనూ మాకు చూపిస్తూనే ఉన్నారు. నేను ఏది అడిగినా కూడా వన్నీ గారు నాకు ఇది కావాలి, ముఖ్యంగా మా తమ్ముడి విషయంలో స్వర్ణ వాడు చాలా మంకండి, వాడు చాలా పట్టుదల, వాడు ఏమి తీసుకుని చేయడం, మీరు దయచేసి వాడిని కొంచెం గమనించుకోండి. కోవిడ్ టైంలో కూడా మరి ఎంత లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా బన్నీ గారు తెల్లవారుజామున వచ్చి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, ఏం చేస్తున్నాడు అని అన్నీ కనుక్కొని నాకు ఫోన్ చేసి చెప్పడము, అనేక విధాలుగా అన్ని విషయాల్లోనూ బన్నీ గారు మరి నాకు నా మాట తీసేయకుండా మా మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఆ వాత్సల్యతను చూపిస్తున్నందుకు బన్నీ గారికి, డాక్టర్ రేచల్ గారికి, వారి కుటుంబానికి మరి మనపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించిన కాక. ఇంకా మరలా చెప్పాలంటే ప్రశాంత్ కూడా ఎంతో ప్రేమతో అన్నా నేను ఉన్నాను, నేను వస్తాను, నేను చూస్తానని చివరికి నాతో పాటు ప్రశాంత్ చేతుల మీద కానీ ప్రశాంత్ చేపట్టుకున్నంత పల్సంతి చూస్తూ తను టెస్ట్ చేస్తుండగానే నా తమ్ముడు ప్రాణం విడిచిపెట్టడం జరిగింది. అది కూడా మరి దేవుడి చిత్తమే. ప్రశాంత్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా శామ్యుల్ కూడా మరి మా బావమరిది చెప్పినా కూడా ప్రతి విషయంలోనూ మీరు ఏమి కంగారు పడద్దు, నేను చూసుకుంటాను అని అన్ని విషయాల్లో ఆ రోజు నైట్ నుంచి ఇదిగో ఈ క్షణం వరకు కూడా పాపం తన పనులన్నీ మానుకొని ఎంతో సేవ చేసి ఎంతో ప్రేమ మా పట్ల చూపించి ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఎక్కువ బాధ్యత తీసుకున్నది శామ్యుల్ కూడా మా తరపున, మా కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ కాసేపట్లో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేను ఇచ్చే ఈ చిన్న ఆత్మీయ విందులో మీరు అందరూ పాల్పంచుకొని మరి నా తమ్ముని ఆత్మశాంతి కొరకు మీరు అందరూ ప్రార్థన చేసి, అదేవిధంగా మా అమ్మగారు కూడా ఎన్నో సంవత్సరాలు అయినా గతించిపోయి ఈరోజు ఆవిడ చనిపోయిన రోజు కనుక మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకొని మా కుటుంబం తరఫున మీరు అందరూ కూడా మీ విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనసారా కోరుతూ ఈ చిన్న మాటల్ని దేవుడు దీవించుగాక. తర్వాత ఆ రోజు నుంచి రాజుగారు, సువర్ణమ్మ గారు కూడా ఇదంతా ఈ గ్రౌండ్ అంతా అన్ని తుప్పలు, చెట్లు ఇవన్నీ ఉంటే వీటన్నిటిని వెంటనే అన్నిటిని క్లీన్ చేయడం కాకుండా ప్రతి విషయంలోనూ నిన్నంతా కూడా దీన్ని చదువు చేసి ఇవన్నీ కాల్ చేసి చెత్త అంతా మొత్తం ఈ గ్రౌండ్ అంతా ఖాళీ చేసి మరి నేను పట్టించుకోకపోయినా, నేను అడగకపోయినా కూడా వారు ఎంతో మనస్ఫూర్తిగా ముందుకొచ్చి మరి అటువంటి ప్రేమ చూపించిన వాళ్ళకి మేము ఏం చేసినా మేము రుణం తీర్చుకోలేము. వారికి కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి వారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.